అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. ఇది సంక్రాంతి రోజండి. ఇంకా భోగి రోజు అయితే పని చేసి అలసిపోయాను. సంక్రాంతి రోజు కొంచెం లేట్గానే పని మొదలు పెట్టుకున్నాను. ఇది రీసెంట్గా పిల్లలు చేసిన కోడి అనమాట. ఇంక్యుబేటర్లో కూడా కొన్ని పిల్లలు వస్తే తల్లికి కలిపేశాను. చక్కగా సాకుతుంది పిల్లల్ని. ఇంకా ఇంటికి తోరణం కట్టుకుంటున్నాను. నేను అంటే పెద్దగా డెకరేషన్స్ ఏమి చేసుకోనండి. అంటే లాస్ట్ వీడియోలో దేనిలోనూ నన్ను తులసి కోట డెకరేట్ చేసుకోవచ్చు కదా కొంచెం అని అడిగారు. నాకంత ఓపిక ఉండదు. ఎంత పని ఉందో అన్నిటికీ సరిపోను పని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు కదా. ఎక్కువ పని నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, నేనే చేసుకోవాల్సిందే. ఇలాంటి పనులు అయితే అసలు కొంతమంది చేయరనమాట. లైక్ మన దగ్గర అంటే హిందూసే వర్క్కి రావాలని లేదు కదా. అలా కొన్ని పనులు వాళ్ళు ఇష్టపడి చెయ్యరు. కొన్ని పనులు మనం చేసుకుంటేనే బాగుండు అనిపిస్తాయి కదా. నాకు ఈ పనులన్నిటితో ప్రతి ఒక్కటి డెకరేట్ చేయాలి ఇలాంటివన్నీ ఉండవు. ఏదో వెనకటి పద్ధతిలో కొంచెం పసుపు, కుంకుమ, తోరణాలు ఇలాంటి వరకు చిన్నవి చేసుకుంటాను. మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా? మామిడి ఆకట కోసిన తర్వాత కూడా 6 గంటల వరకు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందట. అందుకని మనం ఏదైనా ఫంక్షన్ అయితే మామిడి తోరణాలు కట్టాలట. అందులోనూ దానికి బ్యాక్టీరియాని తీసుకునే గుణం ఉంటుందట. అందుకని ఏదన్నా మనకి ఎక్కువ మంది వేడుకగా జరిగినప్పుడు వస్తూ ఉంటారు కదా, ఆక్సిజన్ లెవెల్స్ సరిపోవని ఎక్కువ తోరణాలు వెనకట ఎక్కువ కొమ్మలే ఇట్లా కట్టేవాళ్ళు. ఇప్పుడంటే సింపుల్గా ఆకులు కడుతున్నారు. కానీ ఆ కొమ్మలు కట్టినప్పుడు ఆ ఆక్సిజన్ అనేది పెంచుతుంది. ఆ వేడుకలో ఎక్కువ మంది వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, అందుకు. అలాగే మనం పచ్చదనం అంటే కళగా ఉంటుందని కూడా 2 రకాలుగా బాగుంటుందని ఇలా తోరణాలు కట్టుకుంటారు. మనం ఏదైనా లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైనా బ్యాక్టీరియా కాళ్ళకి నుంచి లోపలికి ఇంట్లోకి వెళ్ళకుండా మనిషి నుంచి ఇవన్నీ గుమ్మానికి అడ్డుకట్టలు లాంటివి అనమాట. అంటే పసుపు, కుంకుమ కావచ్చు. పసుపు కూడా మనకు తెలుసు కదా, యాంటీ బ్యాక్టీరియల్ అని. సో పైన తోరణాలు కావచ్చు, ఇట్లా అరిటాకు కావచ్చు, ఏదన్నా కానీ మన నుంచి వచ్చే చెడుని అవి తీసుకుంటాయి. గడప కూడా పసుపు రాయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని లాగుతుందట. అందుకని గడప తొక్కకూడదు. తొక్కితే ఆ నెగిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది అని చెప్పి గడపను తొక్కొద్దు లక్ష్మీదేవి అని అంటారట. అలాగే ఈ మధ్య రీసెంట్గా నన్ను ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారు కదా, అది వెయ్యొచ్చునా అని అడుగుతున్నారు. అట్లాంటి తొక్కుతారు కదా అని అంటున్నారు. నిజం చెప్పాలంటే భూదేవి లక్ష్మీదేవితోనే మనం కొలుస్తాము. భూదేవిని ఊడ్చే చీపురిని లక్ష్మీదేవి తన్నొద్దని చెప్తారు హిందూ శాస్త్రం ప్రకారం. అలాగే గోమయే వసతే లక్ష్మి అంటారు. అంటే ఆవు పేడలో లక్ష్మీదేవి నిలవై ఉంటుంది, కొలువై ఉంటుంది అని చెప్తారు. గోమయే వసతే లక్ష్మి. ఆవిడంట ఎక్కడ ఇంకా గోవులు మొత్తంలో ఎక్కడా చోటు లేకపోతే నా దగ్గర ఇంకా చోటు లేదు అని గోవు చెప్పినప్పుడు కనీసం నీ పేడలో అయినా స్థానాన్ని కలిగించమని అడిగిందని. ఇది ఒక స్టోరీ లాంటిది, ఇదే నిజమని చెప్పను నేను. అడిగింది అని ఒక నానుడి అనమాట. అందుకని గోమయే వసతే లక్ష్మి అంటారు. ఇప్పుడు ఆ గోమయాన్ని కూడా మనం నేల మీదే చల్లుతున్నాం ఎంత క్లియర్గా. ఇంకా మనకెవరు చెప్పలేదు. పసుపు కుంకుమ అంటే ఇవన్నీ మంగళకరమైన వస్తువులు కాబట్టి వాటిల్లో లక్ష్మీదేవి ఉంటుంది అని మనం నమ్ముతాము. శాస్త్రం ప్రకారం చెప్పింది ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుందని. అలాంటి ఆవు పేడనే మనం తొక్కుతున్నాము. దాని మీదే ముగ్గును వేస్తున్నాము. ముగ్గును కూడా లక్ష్మిగానే కొలుస్తాము. దాని మీద పసుపు కుంకుమ వేస్తున్నాము. అసలు తొక్కకూడదు ముగ్గే. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు అంటే, జ్ఞానం ఉన్నవాళ్ళు అంటే చిన్నపిల్లలు తప్పక, పెద్దవాళ్ళు ఎవరు ముగ్గే తొక్కకూడదు. ఆ ముగ్గులో ఉన్న పసుపు కుంకుమ అసలు తొక్కకూడదు. ఇక ఊడ్చేటప్పుడు అంటారా, మనకి చీపురు లక్ష్మీదేవియే కాబట్టి చీపురుతో ఊడ్చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏముండదు. తొక్కని చోటుకే కసువుని ఎప్పుడైనా ఊడవాలి. కసువు కూడా తొక్కొద్దని చెప్తారు. అసలు హిందూ శాస్త్రాన్ని నిజంగా పాటించాలే కానీ ఏ రోగం రాదు నాకు తెలిసినంత వరకు. చూసారా, తోటలో క్యారెట్ కూడా వచ్చింది. విత్తనాలు చల్లాను ఇంతకుముందు. అయితే మన దగ్గర ఉండే అబ్బాయి అడిగాడు అనమాట, మేడం క్యారెట్ తింటాను ఇస్తారా అంటే నేను పీకి ఇచ్చాను. నేను పసుపు కుంకుమ నేను చిన్నప్పటి నుంచి చూసిన రంగు అదేనండి. ఈ రకరకాల ఈ రసాయనాలు అంటే కెమికలైజ్డ్ కలర్స్ వాడటం కంటే కూడా ఇది బెటర్ కదా అని పసుపు కుంకుమ నేను
అలవాటుగా మార్చుకున్నాను. ఇప్పుడిప్పుడు న్యాచురల్ కలర్స్ కూడా వచ్చాయి. కాకపోతే నాకు ఇదే అలవాటుగా మారి అదే కళగా అనిపిస్తుంది. పసుపు, కుంకుమ, ఒక పువ్వు. అందుకని నేను ఇంక అవే వేసుకుంటూ ఉంటాను. అంటే నేను ఆలోచించుకొని చేసే పనిని మిమ్మల్ని చెయ్యమని నేను చెప్పట్లేదు. ఇవి ఏదో కేజీ జాము ఏదో కానీ అయితే ఆ చిన్న చెట్టుకి 2 లావుగా ఉండే కాయలు వచ్చినాయి అనమాట. పండగ రోజు కదా, మామూలుగా అయితే సిట్రస్ ఫ్రూట్స్ దేవుడికి నైవేద్యంగా పెట్టరు. నేను అంటే మొదటి కాయ ఏదైనా సరే దేవుడి దగ్గర పెడితే ఆ చెట్టు మంచిగా కాస్తుంది అన్న ఉద్దేశంతో అది దేవుడి దగ్గర సమర్పిస్తానన్నమాట నేను. ఇది సంక్రాంతి. నాకైతే నిజంగా నేను చెప్పాను కదా, ఓపిక అస్సలు లేదు. ఇక దీపం వరకు పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు సంక్రాంతి రోజు కంటే కూడా భోగి రోజు, కనుమ రోజు ఎక్కువ పని ఉంటుంది. భోగి రోజు పిల్లల పని ఉంటుంది, కనుమ రోజు ఇంకో పిల్లలు ఉన్నారు కదా, అంటే మన గోవులు, వాళ్ళందరికీ శుభ్రత, వాళ్ళ ఇల్లు శుభ్రం చేయటం, వాళ్ళకి కొంచెం పూజ చేసుకోవడం అది ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి రోజు కొంచెం రెస్ట్ పొజిషన్లోనే ఉంటాను. ప్రతి సంవత్సరం ఇంతే. ఇంకా పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఏమన్నా ఈ సంక్రాంతి రోజు కూడా పని పెరుగుతుందేమో తెలియదు. ఈ సంవత్సరం అయితే నేను ఇంతవరకు చేసుకున్నాను అనమాట. దేవుడికి నైవేద్యం పెట్టుకొని దీపం పెట్టుకున్నాను. తులసి కోట దగ్గర కూడా అలాగే మన గానుగల దగ్గర కూడా పెట్టుకుంటాను అనమాట. గానుగల దగ్గర నేను వారాహి అమ్మను పెట్టుకున్నాను కదా, అక్కడ ఏంటంటే సాయంత్రం వేళ పెట్టుకుంటాను దీపాన్ని. ఇంట్లో మాత్రం పొద్దున్నే పెట్టుకుంటాను. ఇంతేనండి. నా జీవన శైలి పెద్ద క్రిటికల్గా ఏముండదు. మీరు గమనించుకుంటే మనం చిన్నప్పుడు మన అమ్మవాళ్ళు, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉన్నారు, బేసిక్గా మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. అమ్మ ఇంతవరకే చేస్తారు. అంటే ఇంకా కూర్చొని పూజలు అలాగా తక్కువ అనమాట. దీపం పండగ వస్తే దీపం పెట్టుకుంటారు. విడి రోజుల్లో వాళ్ళకి ఆ పనులు సరిపోతూ ఉంటాయి. ఎక్కువ ఇక ఇట్లా అంటే ప్రతిదీ పద్ధతిగానే చేయటం అనేది వాళ్ళకి కూడా తెలియదు. మన పనే మనకి దేవుడు అన్నట్టు భావించడమే. నాకు పెద్దగా ఏం రాదు. కొంచెం నేను స్తోత్రనామాలు ఏమన్నా చదువుకుంటూ ఉంటాను. ఇలానే చెయ్యాలి అని, అలా ఎలా చెయ్యాలి అని ఫాలో అవటం, నేను బాగుండాలంటే ఏ పూజ చెయ్యాలి అనుకోవడం, ఇలాంటివన్నీ నాకు తెలీదు. మనసులో మంచిగా ఉంటే మనకి బయట కూడా మంచి జరుగుతుందని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను అనమాట. కాబట్టి మనసులో ఏ చెడు ఉంచుకోను, ఎవరి మీద చెడుగా ఉంచుకోను, ఒకరి గురించి చెడు ఆలోచించను, ఒకళ్ళ మీద చెప్పను. అంటే చెప్పను మీన్స్ ఫీలింగ్ షేర్ చేసుకోవడం కాదు, అంటే ఇల్లు లేనప్పుడు వాళ్ళ మీద వీళ్ళకి అట్లాంటివి ఏమి ఉండవు నా దగ్గర. కాబట్టి ఆటోమేటిక్గా నా లైఫ్ చాలా బాగుంది. ఆ శివయ్య నా తండ్రి. నాకు చాలా ఇష్టమైన దేవుడు ఎవరంటే శివుడు. ఎందుకు అంటే తెలియదు, చిన్నప్పటి నుంచి కనెక్టెడ్ అనమాట. ఎక్కువ చిన్నప్పటి నుంచి శివాలయం వెళ్ళేదాన్ని. నాకు చాలా ఇష్టము. ఏది అడిగినా ఇచ్చేస్తారు. నేను ఏది అడిగి నాకు ఇది కావాలి అని అడిగితే, దానికి ఎగ్జాంపుల్ మా శ్రీవారు అనమాట. ఆయన్ని నాకు కావాలి అని అడిగాను, ఇచ్చేశారు. అట్లా ప్రతిదీ జీవితంలో చాలా నేను అడగకుండా కూడా ఇచ్చినవి ఉన్నాయి. నాకు అంత సౌకర్యం వద్దు అనుకున్నా కూడా నాకు ఆ సౌకర్యాలు ఇస్తారనమాట. అది పూర్వజన్మ సుకృతమో మరి ఏమో నాకు తెలీదు. సో అట్లా నా లైఫ్ ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. మన మనశ్శాంతి కోసం దీపం, కానీ ఆ దీపం పెట్టేసి మనం కష్టపడకుండా మన కోరికలు తీరాలంటే చాలా కష్టం, అది జరగదు అని నేను అనుకుంటా. చుట్టూ ఉండే జీవరాశి, మనుషులు అందరితో మమేకమయ్యి అందరూ బాగుండాలని కోరుకుంటే యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటామో మనకు అదే జరుగుతుంది. అది నిజం, నమ్ముతాను, అది నిజం కూడా. ఇది అమ్మ దగ్గర దీపం నిలబడకపోతుంటే చిన్నది ఒకటి ఇలా పెట్టానన్నమాట. ఇక్కడ ఒక చిన్న మందిరం లాగా కట్టించుకోవాలని, కానీ నేను అది అడిగితే ఏదో నేను అడిగిన డిజైన్ వాళ్ళ వల్ల కాదు అని చెప్పారు. ఇక అందుకని దానికి అలా చెక్కది ఒకటి ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొబ్బరికాయ మీద కూడా కుంకుమ పెట్టకూడదు అని అన్నారండి. అంటే ఏమో నాకు తెలీదు, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు, అందుకని నేను పెడతాను. ఇంకా వేరే దగ్గర ఎక్కడ పెట్టం కదా, శుభకార్యాల్లో పెట్టకూడదు అంటారట. ఇంకా వేరే అశుభ కార్యాల్లో అసలు పెట్టం కదా, కొబ్బరికాయని అట్లా పట్టించుకోము కదా, ఏమో మంగళకరమని.
కొంచెం సేపు మాత్రం ధ్యానం చేసుకుంటా. ఈ వీడియో ఇదంతా జరుగుతుంది, వీడియో మీద కాన్సన్ట్రేషను, వీడియో కోసం చేయటం లాంటివి లేవు. ఇంతకుముందు నేను షూట్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయిని కూడా మీకు ఈ వీడియోలో నేను పరిచయం చేస్తాను. సో నేను చేసే దైనందిన కార్యక్రమాలని తను షూట్ చేస్తుంది అనమాట. మరి ఏమి బాగలేకుండా లేవన్న వాటిని నేను ఎడిట్ చేసుకొని పెడతాను. ఇది నా కోసం మా సిస్టర్ తీసుకొచ్చారు, తంజావూరు నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చారనమాట. నాకు శివుడు అంటే ఇష్టం కదా, అలాగే నాకు నృత్యం అన్నా కూడా ఇష్టము కాబట్టి ఇది తీసుకొచ్చారనమాట. చాలా నచ్చింది నాకు. ఇన్ని రోజు మీకు చూపించాలని నేను ఓపెనే చేయలేదు, ఈరోజు ఓపెన్ చేశాను అనమాట. ఇంకా సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత ఊళ్ళో కార్యక్రమాలు జరుగుతున్నాయని మాకు ఎవరు చెప్పలేదు, కానీ ఊళ్ళో నుంచి శబ్దం వినిపిస్తుంది. అంటే ఊరికి దూరంగా ఉంటుంది కదా మా ఇల్లు, పెద్ద పెద్ద మ్యూజిక్ సౌండ్స్ అలా దేవుడికి సంబంధించిన వినపడుతుంటే ఇంకా మేము ఏం జరుగుతుందా అని చెప్పి అందరం వెళ్ళామన్నమాట. మన దగ్గర ఉండేవాళ్ళు నేను అందరం వెళ్ళాము. స్వామివారి ఊరేగింపు జరుగుతుంది, మా ఊర్లో కూడా జరుగుతుంది. సంక్రాంతి రోజు ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు ఊళ్ళో. కోలాటం అది చూసేసి కొంచెం సేపు ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఇలాంటివి చూస్తేనే పండగ ఫుల్ఫిల్ అయినట్టు పల్లెటూరులో, అవునా కాదా చెప్పండి. ఇంకా నేను చూసారా ఇక్కడ కూడా నీరసం వచ్చేసి ఎలా చూస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి త్వరగానే వచ్చేసాము, నిద్ర వచ్చేసింది ఫుల్గా. ఇంకా ఇది భోగి రోజు పొద్దున్నే. భోగి రోజు పొద్దున్నే మన దగ్గర వర్కర్స్ ఉన్నారు. చాలామంది అడుగుతారు, వర్కర్స్ ఉంటే మీరు ఎందుకు చేసుకుంటారు అని. మన బిడ్డలు మాట వింటే కదా, వినరు కదా, అందుకని నేను కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. యాక్చువల్లీ పొద్దున్నే వీలైనప్పుడల్లా నేను మా శ్రీవారు కలిసి జాగింగ్కో వాకింగ్కో వెళ్తూ ఉంటాం. ఇద్దరము ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని కూడా వెళ్తాం మేమిద్దరమే. ఎలోన్గా మేమిద్దరం ఏదైనా మాట్లాడుకోవాలన్నా, ఇక్కడ లేచిన దగ్గర నుంచి పిల్లలు ఉంటారు, మేము ఏం మాట్లాడుతున్నా మాట్లాడుకునేవారు. జస్ట్ సరదాగా అలా వెళ్తాం. అప్పుడైతే ఏ ఫోన్లు రావు, మా వారికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని లెగిసి 4:30, 5 అలా వెళ్తామన్నమాట. సరే నేనేం చెప్పానంటే పొద్దున్నే లెగిసి కనుమ రోజు మీరు ఆవుల్ని శుభ్రం చేయండి అని చెప్పాను. చెప్తే సహస్ర అసలే ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళు ఆ బండల మీద పెట్టి కడుగుతున్నారు. నేను వచ్చేటప్పటికే ఉప్పదీస్తే ఇక వాళ్ళకైతే అస్సలు అలింగాలేదు. మన సహస్రమ్మకి నేనే రావాల్సి వచ్చింది. ఇక వచ్చి ఉన్న పళంగా నేను ఆ డ్రెస్లోనే వాకింగ్కి వెళ్ళొచ్చాను కాబట్టి ఇక ఆ డ్రెస్లోనే చేస్తున్నాను. ఏమనుకోకండి, ఇంకప్పుడు నాకు డ్రెస్ చేంజ్ చేసుకునే అంత అవకాశం రాలేదు. అవి ఏంటంటే నన్ను ఇష్టపడినంతగా అందరినీ ఇష్టపడట్లేదు. వాళ్ళు కూడా వాటిని మనం చూసినంతగా చూడట్లేదు. వాళ్ళు ఏదో ఒక జంతువు అన్నట్టు చూస్తున్నారు, కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. ఇందా చూసారా అతను అలా నెట్టాడు ఆవుని. వాళ్ళకి తెలియదు, అది వాళ్ళ తెలియనితనం, వాళ్ళు కావాలని చేశారన్న కానీ కొంచెం వాళ్ళు కాళ్ళతో తన్నడం ఇలాంటివి జరుగుతున్నాయి. వాటికి తెలుసు. ఆవులు జ్ఞానం మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినవి అనమాట. ఎంత అబ్జర్వ్ చేస్తాయి అంటే వాటికి మేత కావాలన్నా నన్నే పిలిచి అడుగుతూ ఉంటాయి అవి. ఇంకా అప్పుడు నేను వాళ్ళని పిలిచి వేపించడం అలా చేస్తూ ఉంటాను, లేకపోతే నేను వెళ్ళి వేస్తూ ఉంటాను. నేను ఉండకపోతే ఒక్కళ్ళు కూడా స్నానం చేయించుకోలేదన్నమాట వాళ్ళతోటి. నేను ఉండి మొత్తానికి స్నానం చేయించి మన బసవాతో సహా నేను పక్కకు వస్తే వాళ్ళు పెద్ద పెద్దగా అందరూ నలుగురు ఉన్నా సరే కేకలు అరుపులు, ఇంకా వాళ్ళు వల్ల కావట్లేదు. చూసారా, నేను రాకపోతే అంత మగవాళ్ళకు కూడా అవి రావట్లేదు అనమాట. ఇంకా మన సాంబగాడికి కూడా శుభ్రంగా స్నానం చేయించేశాను. ఏం చేస్తాం, అంతే కొన్నిటితో ఆ మనసుతో అనుబంధం అనమాట. మీరు అవతార్ మూవీ చాలామంది చూసి ఉంటారు. ఆ అవతార్లో లైక్ అదేదో డైనోసార్ లాంటి దాంతో వీళ్ళ తోకను వాటి తోక కనెక్ట్ చేస్తారు చూసారు, అట్లా నా మనసు వాటి మనసు కనెక్ట్ అయిపోయింది. ఇక నేను లేకపోతే వాళ్ళకి అస్సలు. ఇక అందరికీ అయిపోయిన తర్వాత మన భీమ్గాడు ఉన్నాడు కదా, కోళ్ళకంటే చేయించలేమనుకోండి స్నానం. కొంచెం మొక్కలు ఎండిపోతున్నట్టు అనిపిస్తే నీళ్ళు పెడుతున్నాను. మొక్కలకి ఎప్పుడైనా కూడా పొద్దుటే నీళ్ళు పెడితే చాలా మంచిది. రేత్రి పూట పెట్టకూడదు. అంటే సాయంత్రం ఇక సన్ వెళ్ళిపోయేటప్పుడు చీడపీడలు బారిన పడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది మొక్కలకి. కాబట్టి పొద్దుటే ఒక 11 లోపు 10 లోపు పెడితే ఇంకా మంచిది. ఇవి ఈ మధ్య నాటిన మందార మొక్కలు.
ఇక మన భీమ్గాడికి కూడా కుంకుడుగాయ రసంతో పోస్తున్నాను. భీమ్కి ఎప్పుడైనా ఆవులకైనా భీమ్కైనా అవి ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న పురుగులు లాంటివి, అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి స్నానం చేపిస్తే కుంకుడుగాయ రసంతోనే చేపిస్తాను. అంటే వాటి ఏవో ఉంటాయి ఫస్ట్లో వాడేదాన్ని, వాటి షాంపూస్ అవి, వాటికైనా ఎందుకులే అని చెప్పేసి కుంకుడుగాయ రసంతో చేపిస్తే భీమ్గాడు మంచిగా తలతల మెరిసిపోతూ ఉంటాడు అనమాట. అందుకని చేపించి ఆ గంగాళం నిండా నీళ్ళు బట్టి కొంచెం వాడు మట్టిలోకి వెళ్ళిపోతాడు మనం వదిలేస్తే. అందుకని ఆ గంగాళం గొళ్ళానికి వాడిని పెట్టానమాట. ఆ బండల మీద అయితే శుభ్రంగా ఆరిపోతాడు, నీట్గా తెల్లగా ఉంటాడు కదా అని చెప్పేసి. ఇక నేను కూడా వెళ్ళి స్నానం చేసి దీపం పెట్టుకున్నాను. ఇంకా మనం తర్వాత వచ్చేసి ఆవుల దగ్గరికి వెళ్ళి ఆవులకు కూడా ముందు ఇంట్లో దీపం పెట్టుకొని మనం బయట ఎక్కడైనా దీపం పెట్టాలి. గుడికి వెళ్ళాలన్నా సరే ఇంట్లో దీపం పెట్టుకోవాలన్నమాట. సో దీపం పెట్టుకొని ఇంకా ఆవుల దగ్గరికి వెళ్ళిపోతానమాట. నా దేవుడు మందిరం చూపించమని అడుగుతున్నారండి. ఇంకా అదే నా మందిరము. అందరి దేవుళ్ళు ఉంటారనమాట. అందరు ఇప్పుడు కాదు, అది నేను పెళ్ళై కాపురం పెట్టిన కొత్తలో చేయించుకున్నాను. ఇంకా అది ఇంకా వేరువేరుగా ఎక్కడంటే అక్కడ తగిలించడం అలాంటివి తక్కువ పెట్టను. ఎక్కువ నాకు ఏదన్నా పటం తీసుకెళ్ళి అక్కడే పెట్టుకుంటాను. ఈ మధ్య పిల్లలు ఎక్కువగా చూస్తే మంచిది అని దక్షిణామూర్తి పటం తీసుకొచ్చి అక్కడ పెట్టానండి. పిల్లలు చదువుకునేటప్పుడు ఎదురుగా కూర్చునేటట్టు. ఇంకా అందరికీ తాంబూలం రెడీ చేసామన్నమాట. బెల్లము, అందరూ ఇష్టంగా బెల్లం కూడా తిన్నారు. ఇంకా కొంతమందికి తాంబూలము, కొంతమందికి బెల్లము, దీపం పెట్టడానికి దీపము, లక్ష్మీ దీపము పెట్టుకున్నాను. నేను వీటిని ఇక్కడికి తీసుకురావడానికి చాలామంది అంటారు కదా, మీరు ఎందుకు, నన్ను ఎవరు అడిగారు అసలు మీ మోటివ్ ఏంటి అని అడిగారు. నాకు ప్రత్యేకమైన మోటివ్ ఏం లేదండి. ఫస్ట్లో చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఆవును తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే పెద్దోడుకి మంచి పాలు పట్టాలి, ఒక ఆవును పెంచుకోవాలి అన్నది కోరిక. మేము కూడా ఉద్యోగమే, మా వారిది కూడా ఉద్యోగమే, వీటన్నిటికీ సరిపడని ఉద్యోగమే, ఇలా ట్రాన్స్ఫర్స్ అవి ఉండే ఉద్యోగం. అయినా కూడా తెచ్చుకునేటప్పుడు చాలా వ్యతిరేకించారు చాలామంది. సరే తెచ్చాం. మా వారికి అప్పటికి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు తెచ్చేటప్పటికి. పాలు ఎవరు తీస్తారు, ఎవరు వస్తారు, వర్కర్స్ రారు, ఇదే సరే అంతా జరిగిపోయింది. సరే ఒక ఆవును తెచ్చి పెట్టుకున్నాము. గౌరీ ఈ మధ్యనే కాలం చేసింది. నేను మీకు అది వీడియో ఏం తీయలేదు, కాలం చేసినప్పుడు ఇక ఆ బాధలో ఉండి ఏం వీడియో తీయలేదు కాబట్టి తెచ్చాము. తెచ్చిన తర్వాత ఇక మాకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరకు వచ్చాము. వచ్చినప్పుడు కొన్ని నెలల పాటు అసలు ఆవుల్ని ఇప్పడానికే లేదు మాకు. అంటే కేవలం ఇప్పుడు ఈ చావిడి ఉంది చూసారా, ఇంత చావిట్లో కట్టేసి ఉండే అనమాట. నాకు రోజు అనిపించేది, ఇంత కాడికి ఎందుకు వీటిని మనం పెంచుకొని బాధ పెట్టడం అని అనిపించేది. వాటిని కనీసం స్వేచ్ఛగా వాటి కాళ్ళు నొప్పులు లేకుండా కుదుళ్ళు పడతాయి అంటారు, కాళ్ళు కుదుళ్ళు పట్టడం అంటారు. అలా లేకుండా ఎందుకు వాటిని ఇక్కడికి తీసుకొచ్చి నేను ఇట్లా చేస్తున్నాను అనిపించింది. అప్పుడు నిర్ణయించుకున్నాను అనమాట, ఒక పక్క పిల్లలు ఆవులు రెండు, నాదేముంది ఎక్కడైనా ఉంటా. అప్పుడు దాకా మంచిగా లైఫ్ అలవాటు పడింది దాన్నే. సరే అప్పుడు దండం పెట్టుకున్నా దేవుడికి, దేవుడా ఇక్కడ కాదు, నా శివుడికి ఇక్కడ కాదు, అవి మంచిగా తిరగాలి, మంచి గాలి పీల్చాలి. అప్పుడైతే అసలుకి కన్సీవ్ కూడా అయ్యేవి కాదు. ఈరోజు మనకి సహస్రధాత్రి 3వ బేబీకి డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, 3వ బేబీని కనడానికి రెడీగా ఉన్నాయి ఈనడానికి. అప్పుడైతే అసలు కన్సీవ్ అయ్యేదే కాదు. ఎందుకు అంటే పొల్యూషన్, మేమున్న దగ్గర అంత పొల్యూషన్, వాటికి స్ట్రెస్ అనమాట. వాటికి ఉంటుంది కదా తిరగాలి పరిగెత్తాలి అని, ఒక్కోసారి భలే పరిగెత్తుతాయి అనిపిస్తుంది కదా, అలాంటిది ఏం లేకుండా చేశానే, నాకు పాపం తగిలిద్దేమో అని నాకు అనిపించేది. సరే అనుకున్నాను, ఇక మా వారిని వేధించడం మొదలుపెట్టాను. మనమైనా ఎలోన్గా ఉండాలి అని, ఇట్లా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టేసేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇదంతా ఇక దైవేచ్ఛగా జరిగింది. మేమేమనుకున్నామంటే ఆవుల్ని పెట్టి ఇక్కడ వర్కర్స్ని పెడదామని అనుకున్నాము. అనుకుంటే అది అలా జరగలేదు. అంటే ఇంకా ఆవులు అనుకొని ఉంటాయి అన్నమాట మన గోమాతలు, నువ్వు లేకపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి. ఇక అట్లా ఇల్లు కూడా ఇక్కడ స్థిరపడింది.
సరే ఇంకా అవే అనుకొని ఉండుంటాయి, నువ్వు మమ్మల్ని ఎన్నాళ్ళు సాగుతావు, వచ్చే జీతం అంతా మాకే పెడితే నీకెలాగు అని. అలా నా బ్రెయిన్లో ఒక గానుగా అనే ఒక కాన్సెప్ట్ రావటం, నిజంగా ఇప్పుడు మీకు ఇది చెప్తున్నా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. అలా జరిగింది. ఏది కూడా మేము ప్లాన్ చేసుకోలేదు, మా కోసము భగవంతుడు ప్లాన్ చేశాడు. ఇందాక నేను చెప్పానా భీమ్గాడిని ఎలా అంటే, భీమ్గాడు నేను ఇక్కడికి వచ్చేసానని వాడు చూసారా ఆ గంగాళం పడేసి ఆ గంగాళాన్ని లాక్కొని ఇక్కడ దాకా వచ్చాడు. ఇక అది చూసి మన ఆవులన్నీ ఎగిరెగిరి పడినాయి అనమాట. అంత బలం వాటికి. చూడండి, జంతువు అనుకుంటే చేయలేదేం లేదు. మన భీమ్గాడు ఒక మనిషి అయినా సరే ఆవును ఎక్కేస్తాడు మీద, నేను కానీ కంట్రోల్ చెయ్యకపోతే. అట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వాటి కోసమని నేను డిజైన్ చేశాను. ఫస్ట్లో మా వారు ఇదంతా ఎందుకు, ఫెన్సింగ్ ఎందుకు ఇలానే అడిగారు. నేను ఇలా ఉండాలి అని, ఫ్యూచర్ని ఇలా ఉండాలి అని నేను దాన్ని చూశాను అనమాట. ఎలా చూశాను, ఈరోజు మీ కళ్ళ ముందు అలా ఉంది. నేను చెప్పేటప్పుడు కూడా ఎవరికి అర్థం కాలేదు ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని. ఈ రోజున ఫ్రీగా అవి తిరుగుతాయి, వాటికి కావాలంటే వాటర్ తాగుతాయి, మేత మేస్తాయి, పచ్చిది ఉంటే పచ్చిది వేస్తాం, ఎండుగడ్డి ఉంటే ఎండుగడ్డి వేస్తాం, ఏది ఉంటే అది. ఇంకా ఇక్కడి నుంచి నాకు ఒక డ్రీమ్ ఏంటంటే, వాటిని చక్కగా ఒక 2 acresలో మేత పెట్టేసి వాటికి ఫ్రీగా వదిలేయాలి. యాక్చువల్లీ ఇక్కడ కొండ ఉంటుంది మా ఇంటి పక్కన అని మీ అందరికీ తెలుసు కదా. ఎందుకు కొండ దగ్గర సెలెక్ట్ చేసుకున్నానంటే, ఆవుల్ని కొండకి దొలితే కొండలో ఉన్నది ఏదో అవి తింటాయి అని కొండను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా అది. కానీ ఆ కొండంతా తవ్వేశారండి, కొండ నిండా అంత గుంటలు, మనం తోలితే సేఫ్టీ కాదు. వెళ్ళిన మనుషులు కూడా ఇంతకుముందు తోలితే ఒకసారి అతను ఏం చేశాడంటే అక్కడ చెట్లకు కట్టేసి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకు వేరే వాళ్ళు చెప్తే ఇంకప్పుడు అతన్ని తీసేసి అప్పటి నుంచి వీటిని నాకు పంపాలంటే ఇష్టం లేదు. అందుకనే అలా ఉంచుకుంటున్నాను. నాకు అనుసన్నల్లో ఎక్కడన్నా ఒక 2 ఎకరాలు ఉంటే తీసుకొని మేత లేదా ఒక తోటలాగా పెట్టేసి ఇక వాటిని ఫ్రీగా వదిలేయాలి అని నా కోరిక. మావారు ఏమంటారంటే, వద్దు అవి మనతోనే ఉండాలి, ఇప్పుడు అంత ఇష్టం వచ్చేసింది ఆయనకి. నేను ఒక్కవే కదా తెప్పించింది, ఇక మావారే అనమాట. సహస్రాన్ని తీసుకొచ్చినా ఇంకా దేన్ని తీసుకొచ్చినా ఇక ఆయనకి అదంతే ఆవు అట్లా అట్రాక్ట్ చేసేసిద్ది, తీసుకుంటుంది, మనల్ని లాగేసుకుంటుంది అనమాట. ఇంకప్పుడు మా వారు వద్దు, ఆ పాజిటివ్ ఎనర్జీ మన గోడల మధ్యనే ఉంటుంది అని చెప్పేసి ఎక్కడికి వద్దు, కాకపోతే కొంచెంసేపు తోలి కాసేపు అవి ఫ్రీగా తిరిగినంతసేపు తిరగనిచ్చి మళ్ళీ ఇంటికే తెచ్చుకుందామని. నేను చేసిన ప్లాన్ ఏంటంటే, ఒక 2 acres తీసుకొని ఫెన్సింగ్ వేసి మేత పెట్టేసి వాటికి చక్కగా నీళ్లు తాగడానికి పెట్టేసి, చెట్లు మనం మామిడి తోటలాగా ఏదైనా వేసామనుకోండి, వాటి కింద పడుకొని అవే కావాల్సినప్పుడు తింటా తిరుగుతాయని. కానీ మా వారు అలా వద్దు అంటారు, మా నాన్నగారు కూడా అలా వద్దు అంటారు. ఎప్పుడైనా ఆవు కట్టేయాలి, సాయంత్రం అయితే కట్టేయాలి, పగలు ఇప్పేసేయాలి. ఇలా ఉంటేనే వాటికి సేఫ్టీ, మనకి సేఫ్టీ. రేత్రి ఎలా ఉండిద్ది అనేది మనకు తెలియదు కదా అంటారు. చూసారా మా ఇంటి చుట్టూ ఎలా ఉందో, ఎప్పుడు చూపించలేదు కదా, షార్ట్ వీడియోలో చూపించాను. ఇలా ఉంటుంది. అందుకే మీరు ఎందుకు అడ్రస్ చెప్పరు, మీరు ఎందుకు ఎక్కడుంటారో చెప్పరంటే, నేను ఉండేది ఎలోన్గా కదా. చుట్టూ చూసారా, మొత్తం చుట్టూ చూపిస్తా ఇంకా కొంచెం రాబోయే ఈ వీడియోలోనే. ముందు ఏమి ఇల్లు ఉండవు, మా ఇల్లు ఒక్కతే ఉంటుంది. అందరూ మీరంటే మంచివాళ్ళు, కానీ మంచివాళ్ళు కాని వాళ్ళు ఎవరన్నా వస్తే ప్రతిసారి వర్కర్స్ నాతో ఉండరు కదా. అది ఓన్లీ రీజన్ నేను చెప్పకపోవడానికి, అంతేగాని ఏం లేదు. చక్కగా అందరికీ తాంబూలం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాను అనమాట. ప్రతిసారి నా కనుమ ఇంతే జరుగుతుంది. ఇప్పుడంటే కొంచెం మనకి ఆ గోసేవకులు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు, లేకపోతే ప్రతిసారి నేను ఒక్కదాన్నే అన్నిటికీ చేయాల్సి వచ్చేది. సో చేసేది వీళ్ళే కాబట్టి వీళ్ళకి కూడా తాంబూలం ఇచ్చాను. ఇది నా వర్షన్ అండి, అంతే. ఇలా ఎవరన్నా చేస్తారా, ఇలా ఎవరన్నా చేసేవాళ్ళ, ఇది చూసి ఇంకొకళ్ళు ఫాలో అవ్వాలా అన్నదైతే లేదు. జస్ట్ నేను చాలాసార్లు చెప్పాను, నా వ్లాగింగ్ ఏంటంటే నేనేం చేస్తున్నానో, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటో మీతో షేర్ చేస్తాను. ఇది ఇలా చెయ్యండి అంటే, ఇది ఇలా చేయటం అందరికీ కుదరదు, ఇంకోలా కుదరవచ్చు అంతే. సో ఇంట్లోకి వచ్చేసా. అయితే ఇప్పుడు దాకా మీకు వీడియో తీసిన అమ్మాయి, ఇన్ని రోజులు నేనే తీసుకున్నా, ఇప్పుడు దాకా తీసిన అమ్మాయిని మీకు పరిచయం చేయాలి కదా.
దట్ ఈజ్ ఐశ్వర్య అనమాట. అభిమానంతో కొంచెం ఆశీర్వదించమని అడిగింది. చూద్దాం నిలబడుతుందో లేదో అనేది. అంటే ఈ వెదరు అంతా అలవాటు అవ్వాలి కదా. కాకపోతే ఉంటారు ఖచ్చితంగానే, ఎవరిని చెప్పనండి. నేనే శాశ్వతం కాదు. అంటే భూమి మీద వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నిలబడిపోవాలి అని కూడా అనుకోను. కాకపోతే ఉండగలిగితే వెల్ అండ్ గుడ్. తనే ఇప్పుడు దాకా నాకు ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ తను షూట్ చేసేవే అనమాట. చాలాసార్లు అడుగుతూ ఉంటారు కదా నన్ను, ఎవరు మీకు షూట్ చేసేది అంటే ఇన్ని రోజులు స్టాండ్, శ్రావణి విత్ స్టాండ్ అనమాట, ట్రైపాడ్. ఇప్పుడు వచ్చేసి ఐశ్వర్య. మీకు ఈ బిజినెస్ పర్పస్ ఏదైనా రిప్లైస్ ఇచ్చినా కూడా ఐశ్వర్యనే ఇస్తుంది. నేను అవైలబుల్గా ఉంటే నేను ఇస్తాను, లేదంటే తనే ఇస్తుంది. సో వచ్చినప్పుడే అడిగా అనమాట, అమ్మ నాకు మట్టి మనుషులు కావాలి, క్లాస్ మనుషులు కాదు అని. సో తనది పల్లెటూరే, ఓకే మేడం పర్వాలేదు అని ఉంటాను అని చెప్పే వచ్చింది. సాధక బాధకాలన్నీ ముందే చెప్తానండి. ఇట్లా ఉండే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ చెప్తాను. మన సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో తెలియదు, కష్టంగా ఉంటుంది పని, నాతో పాటు నువ్వు రావాల్సి ఉంటుంది, ఇలా అన్నీ చెప్తాను. అన్నీ ఓకే అని వచ్చింది తను. చూసారా, ప్రశాంతంగా తిన్నాయి. ఇంకా పడుకునే వాళ్ళు పడుకున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఇదండి నా కనుమ ఇలా జరిగింది. మీ కనుమ ఎలా జరిగింది అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. చుట్టూతా ఇలా ఉండిద్ది అనమాట. ఎదురు చుట్టిల్లు ఉన్నది మన తోట. చూసారా, పక్కనే కొండ. పైన పిట్టగోడ చిన్నగా ఉంది కదా అని అడుగుతున్నారు. మిర్రర్ పెట్టిద్దామని అలా ఉంచామండి. ఓకే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. ఎలా ఉంది మా ఇంటి చుట్టూ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంది కదా. అందరికీ ఇది డ్రీము, కాకపోతే నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను అనమాట, మా శ్రీవారి పుణ్యమా అంటూ.